Hi guys, welcome back to my channel, Mr. Superfit. రమదాన్ మంత్ అయితే స్టార్ట్ అయింది అండ్ రమదాన్ మంత్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి మనందరి కోసం చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వర్కౌట్స్ ఏ టైంలో చేయాలి, డైట్ ఎట్లా తీసుకోవాలి అని చాలా వీడియోస్ అయితే చేశారు. అవన్నీ మీరు పట్టించుకోకండి, ఎందుకంటే రమదాన్ మంత్లో మనం ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా డైట్ చేయము అండ్ మనకి టైం సెట్ అవ్వదు. ఇవన్నీ లేకుండా మనం వర్కౌట్ చేస్తే మనకి ఎట్లాంటి బెనిఫిట్ అయితే ఉండదు, చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం రోజంతా ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన టైమింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. మనకి వాటర్ ఇంటేక్ సరిపోదు, అట్లానే ప్రోటీన్ ఇంటేక్ సరిపోదు, కావాల్సిన కార్బ్స్ రావు. సో ఈ టైంలో మనం ఇవన్నీ లేకుండా మనం వర్కౌట్స్ అనేది చేస్తే మసిల్ బిల్డింగ్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మసిల్ లాస్ అవుతారు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, మసిల్ లాస్ అవుతారు. ఎందుకని మీరు అడగొచ్చు, మనం నార్మల్ డేలో ఎట్లా తింటామో ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంత తినలేము, అలా తినలేము. సో మనం డైలీ తినే ఫుడ్ కన్నా తక్కువ ఫుడ్ తిని వర్కౌట్స్ చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఒకసారి ఆలోచించండి. మనం కరెక్ట్ టైంకి ఫుడ్ తినకుండా వర్కౌట్స్ చేస్తే మసిల్ లాస్ అవుతుంది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్, ఫస్ట్ డిసడ్వాంటేజ్ ని పక్కన పెడదాం. నాకు అర్థం కాక అడుగుతాను, మనం ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడి వర్కౌట్స్ చేసి ఇంత మసిల్ గెయిన్ చేసుకొని మంచి బాడీని పెంచుకొని ఇంత కష్టపడింది ఎందుకు? ఇన్ని ఇయర్స్ కష్టపడి పెంచుకున్న బాడీ 1 month లో ఎక్కడికి వెళ్తుంది? అర్థం కాదు మీకు. 1 month చేయకుండా ఉంటే మన బాడీ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదేదో చెప్పి ఫ్రేమ్ అవుతున్నారు. సో వాళ్ళందరి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి తెలుసుకోండి, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చెప్పేవాడు ప్రతి ఒక్కడికి బాడీ బిల్డింగ్ తెలుసు అని నమ్మడం ఆపేయండి. ఫస్ట్ వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి అక్కడిది కొంచెం ఇక్కడిది కొంచెం తీసుకొచ్చి ముందు పెడతారు. సో ఇట్లాంటివన్నీ నమ్మి మీరు వాళ్ళని ఫాలో అవుతారు. సో వాళ్ళని ఫాలో అయితే వచ్చే యూజ్ ఏమి ఉండదు. జాగ్రత్తగా ఉండండి. అండ్ వాళ్ళు ఏదైనా చెప్తే మీరు ఆలోచించండి, ఆలోచించి అది కరెక్టా రాంగ్ అని ఒక డిసిజన్ తీసుకొని అప్పుడు వాళ్ళని ఫాలో అవ్వండి. ఇయర్లో 11 months చేస్తున్నారు, 1 month ఆపేస్తే మనకి పోయేదే ఉండదు. సో ఈ 1 month మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వర్కౌట్స్ కాకుండా ఫాస్టింగ్స్ ఉండి ప్రేయర్స్ చేసుకోండి. ఈ 1 month తర్వాత మళ్ళీ మీకు ఇష్టం వచ్చినట్టు వర్కౌట్స్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్, మీరు వర్కౌట్స్ చేయకుండా ఉన్నందుకు ఫామ్ పోతుంది, అంతేగాని మీ మసిల్ అనేది లాస్ అవ్వదు. సో అది గుర్తుపెట్టుకోండి, మీ ఫామ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీ మసిల్ అనేది ఫుల్గా కనపడదు. సో దాన్ని చూసి అమ్మ మసిల్ లాస్ అవుతుంది వర్కౌట్ చేయాలని చెప్పి మీరు వర్కౌట్స్ చేస్తే మీకే చాలా మైనస్ అవుతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ బాడీని చూసి టెంప్ట్ అవ్వకుండా ఈ 1 month అయితే వర్కౌట్స్ ఆపేయండి. 1 monthలో మనకి పోయేదేమి ఉండదు. నెక్స్ట్ మంత్ నుంచి నార్మల్గానే మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో ఫాస్టింగ్స్ ఉండి వర్కౌట్స్ చేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో ఈ మంత్లో నేను వర్కౌట్స్ చేయను కాబట్టి ఈ మంత్ మొత్తం ఏ వీడియోస్ అయితే రావు, అప్పుడప్పుడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ మంత్ తర్వాత మంచి ఫిట్నెస్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇలాంటి మంచి బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.